కరాటేతో ఆత్మరక్షణ కలుగుతుందని, ఆరోగ్యం మెరుగుపడుతుందని, మానసిక ఉల్లాసం లభిస్తుందని ఇండియా చీఫ్ ఇన్స్ట్రక్టర్ ఇబ్రహీం సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని స్పోర్ట్స్ కరాటే అకాడమీలో విద్యార్థులకు ఉగ్రేడ్ ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు వివిధ బెల్టులను అందించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు షేక్ ముస్తఫా, పొదిలి ఫణీష్ వర్మతో కలిసి ఇబ్రహీం మాట్లాడారు. కరాటేతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు. కావున విద్యార్థులకు వారి తల్లిదండ్రులు కరాటేలో తర్ఫీదు ఇప్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది అచ్యుత శ్రీనివాసరావు, వైద్యులు శివరాం కుమార్, కోచ్ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. కరాటే అనేది సెల్ఫ్ డిఫెన్స్. ఫస్ట్ సెల్ఫ్ డిఫెన్స్, ఆత్మరక్షణ. రెండోది ఆరోగ్యం గురించి చేసేది కరాటే. మూడోది మానసిక వికాసం, మనశ్శాంతిగా పీస్ఫుల్గా ఉండడం. ఫస్ట్ ఈ సెల్ఫ్ డిఫెన్స్, ఈ మెడిటేషన్ ధ్యానం ఎవరైతే చేస్తారో వాళ్ళకి మంచి ఆత్మస్థైర్యం ఉంటుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే మంచిగా లైఫ్లో పైకి వస్తారు. అలాగే ప్రతి పేరెంట్స్ అందరూ కూడా కరాటే, ఎందుకంటే కరాటేలో యోగా మొత్తం మిళితమై ఉంటుంది. ప్రతి పార్ట్కి ఎక్సర్సైజ్ ఉంటుంది యోగా. చిన్నప్పటి నుంచి కనుక మీరు ఇలా పిల్లల్ని ఈ యాక్టివిటీస్లో పెట్టడం వల్ల వాళ్ళ మైండ్ దీంట్లో ఉంటుంది. ప్రస్తుతం సమాజంలో ఏ రకంగా ఇబ్బంది ఉన్నాయి ఏంటని కూడా మొత్తం తెలియజేయడం జరిగింది. గతంలో అయితే స్కూల్స్లో విల్ ఫ్రీడ్ అని చెప్పేసి ఉండేది. ఆఫర్లో క్లబ్లోకి వెళ్ళి మాట్లాడుకోవడం చేయడం మానసిక వికాసానికి తోడ్పడేది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రైవేట్ స్కూల్స్లో అసలు గ్రౌండ్ కానీ, పెళ్లి కానీ, పీఈటీ కానీ లేని పరిస్థితి. చక్కటి ఆరోగ్యానికి, ఆరోగ్యానికి, మానసిక ఉల్లాసానికి ఏ అయితే ఈ ఆటలు, ఈ స్పోర్ట్స్ అన్ని ఉన్నాయో దీనివైపు మరి స్టూడెంట్స్ మనకి ఈరోజు పిల్లలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా, ఎంతో ఇదిగా కరాటే నేర్చుకోవడం అనేది చాలా ఆనందదాయకమైన విషయం. ఈ రోజుల్లో స్కూళ్ళల్లో, అన్ని స్కూళ్ళల్లో కూడా ఉదయం 6 గంటలకి 7 గంటలకి క్లాసులు మొదలుపెట్టి రాత్రి 7:30, 8 గంటల వరకు కూడా చదువు మీదే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. అలా కాకుండా ఇక్కడ చేసినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా తమ పిల్లలకి ఆరోగ్యం, అలాగే మానసిక వికాసం అన్నీ కూడా హెచ్చు స్థాయిలో ఉండాలని ఇక్కడ విచ్చేసిన తల్లిదండ్రులందరూ కూడా కోరుకుంటూ